హర హర మహాదేవ శంభో శంకర అంటూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఆ అమర్నాథ్లో ఉన్న మంచు శివలింగాన్ని దర్శించాలని, మరి ముఖ్యంగా ఆ శివుణ్ణి దర్శించి తరించాలని ఇప్పటికే లక్షలాది మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. మొదటి బ్యాచ్లో 5,880 మందితో మొదటి బ్యాచ్ వెళ్ళబోతోంది. జూలై 3 నుంచి ప్రారంభం కాబోతోంది ఈ యాత్ర. 38 రోజుల పాటు కొనసాగబోతున్న ఈ యాత్ర గురించి అనేకమైన విశేషాలున్నాయి. మరి ముఖ్యంగా ఈసారి అమర్నాథ్ యాత్రకు సంబంధించి కాస్త ముప్పు అనే అంశానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఇటు భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వీటికి సంబంధించి మాట్లాడుకుందాం. అసలు యాత్ర ఎలా ఉంటుంది, మనకి ఆ యాత్రకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏముంటుంది, ఎటువంటి ముప్పు పొంచి ఉందని చెప్తోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడికి చేరుకొని ఆయన పూజలు నిర్వహిస్తున్న ఆ విజువల్స్ చూడొచ్చు. మనోజ్ సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడికి చేరుకొని ఆయన పూజలు నిర్వహిస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఇప్పటికే సిద్ధమైంది. అక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మనోజ్ సిన్హా అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే భద్రతను పెంచడం జరిగింది. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆ మ్యాప్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, దాంతోపాటు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చూస్తే కనుక ఇదిగోండి, మీరు ముందు చూస్తే కనుక అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ 2 మార్గాలు, రెండింటి నుంచి ప్రారంభం కావచ్చు. ఒకటి బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి, బాల్తాల్ నుంచి, రెండోది పహల్గాం నుంచి. ఇటు బాల్తాల్ నుంచి చేరుకుంటే కనుక చాలా ఈజీ, ఒక్క రోజులోనే అక్కడికి చేరుకోవచ్చు. ఒక్క రోజులోని అమర్నాథ్ గుహకి చేరుకోవచ్చు. అక్కడ మంచులింగాన్ని దర్శించుకోవచ్చు. కానీ ఇక్కడ దాదాపుగా 14 కిలోమీటర్లు ఉన్న ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలనుకుంటే కనుక మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తేనే ఇలా అంటే నిటారుగా ఉంది. దాదాపుగా ఇప్పుడు ఇలా ఉంది కదా, నా పేపర్ మీకు ఇలా కనిపిస్తోంది కదా, ఇలా ఉంది కదా, ఇది ఇలా నిటారుగా ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది, కాస్త ఏటవాలుగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి చాలా తక్కువ మంది వెళ్తారు. మరి ముఖ్యంగా ఒక ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు, దాంతోపాటు అటువంటి ఉత్సాహం ఉన్నవాళ్ళు, దాంతో పాటు అంతటి ఎత్తులో కూడా ఎటువంటి ఆరోగ్యం ఇబ్బందులు పడకుండా ఉండగలిగిన వాళ్ళు, యువతను మాత్రమే దాదాపుగా ఇటు నుంచి పంపించే అవకాశం ఉంటుంది. సో మీరు చూడొచ్చు, 1 నుంచి 2 రోజుల్లోనే ఈ మార్గం ద్వారా వెళితే 1-2 రోజుల్లోనే చేరుకోవచ్చు. మీరు చూడొచ్చు బాల్తాల్ మార్గం ఇది, బేస్ క్యాంప్కి సంబంధించి ఇది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ప్రారంభిస్తారు. 1 లేదా 2 రోజుల్లోనే బరారీకి చేరుకుంటారు. బరారీ నుంచి నేరుగా సంగం చేరుకుంటారు. సంగం నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణం అమర్నాథ్ గుహకి చేరుకుంటారు. సో ఇది మొదటి మార్గం. ఇక రెండో మార్గం మీరు చూడొచ్చు పహల్గాం సంబంధించి. సో ప్రస్తుతం పహల్గాంకి సంబంధించి మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే చందన్వాడి బేస్ క్యాంప్కి చేరుకుంటారు. చందన్వాడి బేస్ క్యాంప్కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి శేషనాగ్కి చేరుకుంటారు. శేషనాగ్ నుంచి పంచతర్ నుంచి సంగం, ఆ తర్వాత అక్కడి నుంచి 3 కిలోమీటర్లు, అక్కడి నుంచి అమర్నాథ్ గుహకి చేరుకుంటారు. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ పహల్గాం మార్గం ఉంది కదా, ఇక్కడ నుంచి చందన్వాడికి చేరుకున్న తర్వాత బేస్ క్యాంప్లో వీళ్ళు ఇక్కడ ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటుంటారు. దాదాపుగా ఇది 3 నుంచి 5 రోజుల పాటు ప్రయాణం. ఇదంతా కూడా 3 రోజుల నుంచి 5 రోజుల ప్రయాణం. మీకు గుర్తుందా, ఇది దాదాపుగా కొన్ని వేల అడుగులు 12,000 అడుగులకు పైగా ఉంటుంది. ఎక్కడి నుంచి, ఈ సముద్ర మట్టం నుంచి మాట్లాడుకున్న సందర్భంలో 12,760, ఒక్కసారి నేను 12,760 అడుగుల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ గుహ. ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా చందన్వారి ఉంది కదా, ఇక్కడ 9,500 అడుగులు ఇక్కడ బేస్ క్యాంప్కి సంబంధించి. ఆ తర్వాత శేషనాగ్ చూసుకుంటే 11,730 అడుగుల ఎత్తు ఇక్కడ నుంచి ఇక్కడికి, 9,500 ఎక్కడ, దాంతోపాటు 11,730 ఎక్కడ. ఇక్కడ నుంచి పంచతర్ని 12,739 అడుగులు, ఇక్కడ నుంచి 12,760 అడుగుల ఎత్తులో ఉంటుంది అమర్నాథ్ గుహ మంచులింగం. ఆ మంచులింగాన్ని దర్శించుకోవడానికి, ఆ శివయ్యను దర్శించి తరించాలని కొన్ని లక్షలాది మంది వెళ్తూ ఉంటారు.
అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మార్గానికి సంబంధించి ఇటు బాల్తాల్ నుంచి వచ్చినా లేకపోతే పహల్గాం నుంచి వచ్చినా ఇద్దరు కూడా ఇక్కడ సంగమం దగ్గర చేరుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళు అమర్నాథ్ గుహకు చేరుకుంటారు మంచులింగాన్ని దర్శించడానికి. బట్ ఇప్పుడు ఇక్కడే భారతదేశ ప్రభుత్వానికి కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, భారత్ మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీనికి బలం చేకూరుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సో కాల్డ్ ఆ ఫీల్డ్ మార్షల్ ఉన్నాడు కదా, సాధారణ ఫీల్డ్ మార్షల్ అనడానికి లేదు, ఫీల్డ్ మార్షల్ అంటూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా. అటువంటి ఫీల్డ్ మార్షల్, అటువంటి ఆ దుర్మార్గుడు ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి వ్యతిరేకంగా ఇంకోసారి మాటల తూటాలు పేల్చే ప్రయత్నం చేశాడు. ఏమంటాడో తెలుసా? ఉగ్రవాదులకు సంబంధించి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తామనే రకంగా వాడు మాట్లాడుతున్నాడు. జమ్మూ కశ్మీర్ని విడిచిపెట్టే అంశమే లేదు, కశ్మీర్ మాది అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఉగ్రవాదులకు సాయం అందిస్తాం అన్న రకంగా మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క అంటే ఇటు ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ రావడం కావచ్చు, ఇంటెలిజెన్స్కి వస్తున్న సమాచారం ప్రకారం కావచ్చు, ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఆమె అలర్ట్ అయింది, ఇక్కడ బలగాలను మోహరించింది. ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏం జరుగుతోంది ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు మీకు గుర్తుంటే ఇక్కడ ఒక స్పెషల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, RFID అంటూ కూడా. అంటే రేడార్ సిస్టమ్ ద్వారా వీళ్ళ ఐడెంటిఫికేషన్, ఈ ప్రయాణికులకు కొన్ని రేడార్కి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఇక్కడ RFID అనే టెక్నాలజీ ద్వారా వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. అంటే ప్రయాణికులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడున్నారు, ఇదంతా కూడా. సో ఈ నేపథ్యంలోని వాళ్ళు ఎక్కడ ఉన్నారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎవరు ఎక్కడున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉందని గమనిస్తూ ఉంటారు, తేల్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇక్కడ ఉగ్రదాడు లేకపోతే అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే మార్గాల్లో 42 మంది సైనికులను మోహరించింది. జవాన్లు అక్కడ ఉన్నారు, మన సైనికులు అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని ఎందుకంటే రిమెంబర్ మొత్తం 3.3 లక్షల మంది 3.3 లక్షల మంది అంటే కనుక దాదాపుగా 3,30,000 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో మీకు గుర్తుంటే పెహల్గాం దగ్గర దాడి జరిగింది, మీకు గుర్తుందా? ఇదిగో ఇక్కడే పెహల్గాంకి సంబంధించి ఇక్కడే దాడి జరిగిన ప్రాంతం ఈ పెహల్గాం దగ్గరే మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పెహల్గాంకి సంబంధించి ఇక్కడి నుంచి చందన్వాడి 16 కిలోమీటర్లు, అక్కడి నుంచి 40 కిలోమీటర్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్లే మార్గం అంటే దాదాపుగా 12,760 అడుగుల వరకు చేరుకునేంత వరకు కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇక్కడ సాధారణంగా అఫ్కోర్స్ హెలికాప్టర్స్లో వెళ్లే వాళ్ళు ఉంటూ ఉంటారు, అది కూడా కాస్త కష్టతరమైన ప్రయాణం. దాంతోపాటు ఇది కాలినడకన వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అక్కడ వెసులుబాటు బట్టి అక్కడ ఉండే దాన్ని ఏమంటారు గుర్రాలను కావచ్చు, వాటిని ఉపయోగించి వెళ్ళే సందర్భాలను చూస్తూ ఉంటాం. అలా అక్కడ వాటిని ఉపయోగించుకొని వాటిని వెళ్ళే సందర్భాలను చూస్తూ ఉంటాం. సో ఇదంతా కష్టతరమైంది, ఇదే అత్యంత సాదాసీదా ప్రయాణం అయితే కాదు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికే దానికి సంబంధించి ఆ మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, వాళ్ళు అంటే ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళని మాత్రమే ప్రభుత్వం పంపిస్తోంది. బట్ దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడి పొంచి ఉంది అని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఇప్పుడు తమ కంట్రోల్లోకి తీసుకుంది సైన్యం. ఎవరిని కూడా వితౌట్ పర్మిషన్గా వెళ్ళనిచ్చే అవకాశాలు లేవు. దాంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటికే మన దగ్గర మిసైల్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం జరిగింది. మన మిసైల్ సిస్టమ్ని యాక్టివేషన్లో ఉంచింది. గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు, ఇంకా ఆపరేషన్ సింధూర్ అలానే ఉందంటూ కూడా ప్రభుత్వం అదిగో మీరు చూడొచ్చు. మన సైన్యం ఇప్పటికే అమర్నాథ్ యాత్రకు సంబంధించి ప్రారంభమైన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. బస్సులో ప్రయాణికులని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పంపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు సింధు నది నీళ్ళ వ్యవహారంలో ఇప్పటికే బెదిరింపులకు దిగింది. అటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకొని దానికి తదనుగుణంగానే భారత్ అడుగులు వేస్తోంది. నుస్వాన్ పెహల్గాం రూట్లో ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బాల్తాల్ మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులతో పాటు
సైన్యం కూడా మోహరించిన ఆ పరిస్థితి ఉంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. పహల్గాం దాడి తర్వాత అటువంటి దాడి జరిగే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను యాక్టివేషన్లోనే ఉంచింది. ఉగ్రదాడి జరగచ్చని చెప్పి ఇంటెలిజెన్స్ ఆ అంచనాల నేపథ్యంలో, ఆ రిపోర్ట్స్ నేపథ్యంలో భారత సైన్యం కూడా అలర్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, భారత సైన్యం ఎక్కడా కూడా భయపడద్దు, ధైర్యంగా మీ యాత్రను కొనసాగించండి చెప్తోంది. మేమున్నాం, మీరెందుకు భయపడింది, మీరెందుకు భయపడ్డాం, మేమున్నాం. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ధీటుగా ఎదుర్కొంటాం, ధీటుగా సమాధానం చెప్తాం. ఈసారి కనుక కవ్వింపు చర్యలకు దిగిరా, ఈసారి కనుక దాడికి దిగితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో భారత్ ఇప్పటికే సమాధానం చెప్పింది ఆపరేషన్ సింధూర్తో. సో ఇంకోసారి కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ దిగుతుందా? దిగితే మాత్రం మూతోడ్ జవాబ్ దేంగే. ఏమంటారు? మూతోడ్ జవాబ్ దేంగే. ఇది మాత్రం భారత్ విడిచిపెట్టదు. ఈసారి పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలకు దిగితే అదే రకమైన సమాధానం చెప్తా ఉంటుంది. బట్ వాళ్ళకి అంత ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాం? ఈసారి ఆలోచన వచ్చే కన్నా ముందే ఆ మొదటి అంటే దాని ఏమంటారు ప్రారంభంలోని దాన్ని పూర్తిగా అణగదొక్కేందుకు భారత ప్రభుత్వం కూడా సిద్ధమైంది, భారత సైన్యం కూడా సన్నద్ధమైంది. ఒకవేళ అక్కడ దూరం నుంచి డ్రోన్స్తో కావచ్చు, లేకపోతే మిజైళ్లతో అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తే కనుక రాడార్ సిస్టమ్ మనకు రెడీగా ఉంది. మన యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ ఉంటాం కదా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాంటీ మిజైల్స్ని కావచ్చు, లేకపోతే యాంటీ డ్రోన్స్ని కావచ్చు, అవి మనకు సిద్ధంగా ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. దాంతోపాటు పూర్తిగా ఈ ప్రాంతాన్ని అంతా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది భారత సైన్యం. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, బట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అనుమానం కలిగిందా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం భారత సైన్యానికి, వాళ్ళు చూసుకుంటారు. భారత సైన్యానికి అప్పచెప్పితే ఎవరికి ఎలాగివ్వాలో ఆ లెక్కలో తేల్చేస్తారు. సో అమర్నాథ్ యాత్రకి వెళ్తున్న ప్రయాణికులకు సంబంధించి ఇప్పటికీ 3,30,000 మంది, అంటే 3.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సంఖ్య 5కు చేరుకోవచ్చు. 5 లక్షల మంది సుమారు దర్శించవచ్చు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో మీకేమనిపిస్తూ ఉంది? అమర్నాథ్ యాత్రకు సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికీ ఏర్పాట్లు తీసుకుంది కాబట్టి పాకిస్తాన్ అటువంటి దుర్మార్గపు ఆలోచనకి దిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ఒకవేళ దిగితే భారత ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెబుతుంది? మీరే చెప్పే ప్రయత్నం చేయండి.